రాజస్థాన్లోని ఒక చిన్న ఊరు అల్వర్. ఈ అల్వర్ అనే ఊరిలో ప్రతి మూల ఒక గుడి ఉంటుంది. ఈ గుళ్లల్లో ప్రతి క్షణం మోగుతున్న గంటలు మనకి భగవంతుడు ప్రతి క్షణం మనతోనే ఉన్నాడు అనే నమ్మకాన్ని కలిగిస్తుంది. ఈ గంటల శబ్దానికి దూరంగా ఉంది బాన్ఘాట్. ప్రపంచంలోని 10 భయంకరమైన హాంటెడ్ ప్రదేశాల్లో ఇది ఒకటి. ఈ మాట మేమంటున్నది కాదు, దీని గురించి ఎన్నో వెబ్సైట్లలో కూడా రాసి ఉంది. అది మాత్రమే కాదు, దీని గురించి ఊరి బయట ఉన్న బోర్డు మీద కూడా రాసి ఉంటుంది. ఎవరైనా సరే సూర్యాస్తమయం అయిన తరువాత తిరిగి సూర్యోదయం అయ్యేంత వరకు ఈ ఊరిలోకి రావటం నిషేధం. ఎవరైనా సరే ఆ సమయంలో ఈ కోటలోకి వెళ్లారు అంటే వాళ్ళు తిరిగి మామూలుగా బయటికి రావడం జరగలేదట. ఇంతకీ అసలు అక్కడ ఏముంది? సార్, ఇక్కడ ఈ అరుపు ఎక్కడి నుంచి వచ్చింది? ఏమో తెలీదు. ఎంతో ఎత్తులో ఉన్న ఆ కొండ మీద ఒక కోటను కట్టించారు. దాల్చిన నూనెను తీసుకెళ్తుంది. ఆ కోటలో ఉన్న రాణి తలకి నూనె రాయడానికి ఒక తాంత్రికుడు ఆ నూనెను మోహనిగా మార్చేశాడు తన మంత్రంతో. ఎవడైతే ఈ నూనెను తలకు రాసుకుంటారో వాళ్ళు నాకు వశమై నా వెంట వచ్చేస్తారు. కానీ ఏం జరిగిందంటే ఆ నూనె ఎవరైతే రాసుకుంటారో వాళ్ళు వెళ్ళి ఆ నూనెను మార్చిన వారి తల మీద ఎక్కి కూర్చొని వాళ్ళనే చంపేస్తారని తాంత్రికునికి తెలిసింది. ఇక తను బతకడం తెలిసాక అతను తన మంత్రశక్తుల సహాయంతో అక్కడి నుండి తప్పించుకున్నాడు. అప్పటి నుండి తన మంత్రశక్తులు సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు బాన్ఘాట్కి వచ్చే వారి ప్రాణాలను కోల్పోయేటట్టు మంత్రాలు వేశాడు. అందుకని అటుపక్క ఎవరూ వెళ్ళరు. రాత్రి సాయంత్రం 6 గంటల తర్వాత ఇక్కడ ఎవరు ఉండరు. ఇది చాలా ప్రమాదకరమైన చోటని అంటారు. ఇక్కడ ఉండే లోకల్ వాళ్ళందరూ ఇది నమ్ముతున్నారు, ఇక్కడ దెయ్యాలు భూతాలు ఉన్నాయి అని. ఆ భూతం లోపలికి ఎవ్వరిని రానివ్వదు. ఇక్కడ నిజంగా దెయ్యాలున్నాయని అందరూ అంటారు. 6 దాటిందంటే అది లోపలికి ఎవరొచ్చినా వదిలిపెట్టదంటారు. ఈ భూతాలన్నిటికీ ఒక ప్రేతాత్మ ఉంటుంది. ఈ ప్రేతాత్మకు అధిపతిగా ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడు ఆ కోట పైన ఉంటాడు. తరచూ ఇలాంటి ఎన్నో కథలను మనం వింటూనే ఉంటాము. కానీ ఈ కథ వెనక మాత్రం ఒక డాక్యుమెంటరీ హిస్టరీ ఉంది. ప్రింటెడ్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఇంకా గోస్ట్ హంటర్ యొక్క సాక్ష్యం కూడా ఉంది. ఇవన్నీ మనకు చెప్తున్నాయి ఈ కోటలో ఖచ్చితంగా ఏదో సూపర్ న్యాచురల్ పవర్ ఉండే ఉంటుంది అని. ఇక ఇది ఒక కథ మాత్రమే కాదు, ఇది నిజం. ఎంత నిజమంటే దీనిని మా టీం స్వయంగా అనుభూతి చెందాం. అవును, ఝాన్సీ రాణిలో ఒక ఎపిసోడ్ని షూట్ చేయడానికి నా టీం వాళ్ళందరూ బాన్ఘాట్లో ఉన్న కోటకి వెళ్ళాం.
రామారావు గారు ఏంటి మేడం? అందరి కాస్ట్యూమ్ జ్యువెలరీ రెడీగా ఉంది కదా? నేను అన్నిటి సిద్ధం చేసి ఎప్పుడు అక్కడ పెట్టేశాను మేడం. వెరీ గుడ్. అయితే ఒక పని చేస్తారా, అందరిని చేంజ్ చేసుకోమని చెప్తారా? మీరేం కంగారు పడకండి మేడం, నేను వెళ్ళి చెప్పేసి వస్తాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం. అరే, కొబ్బరికాయ ఎక్కడా? త్వరగా కొబ్బరికాయ తీసుకొని రా. వస్తున్నాను సార్. గణపతి బప్పా మోరియా! ఏంటి బాస్, ఏమైంది? ఉదయం టిఫిన్ చేయలేదా? కాస్త గట్టిగా కొడితే పగులుతుంది, కానీ మళ్ళీ ప్రయత్నించు. గణపతి బప్పా అన్లక్కీ ఇయర్. ఏంటి బాబు, ఈసారి గనక కొబ్బరికాయ పగలలేదంటే అందరూ దెయ్యం ఉందని నమ్ముతారు. మళ్ళీ గట్టిగా కొట్టు, గణపతి పప్పాకి. చూడండి, ఎవ్వరూ కంగారు పడకండి. ఈ రోజు వినాయకుడు మరొక షూట్లో బిజీగా ఉండుంటాడు. సారీ వినాయక, మేము త్వరగా షూట్ చేసుకోవాలి. పదండి, ఉలకని పిలవండి. వావ్, ఎంత బాగుందో! ఇక్కడ వాళ్ళు చాలా అదృష్టవంతులు. రామారావు అంకుల్ మీరా? అవును నేనే. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను కేవలం ఈ చోటును చూస్తున్నాను అంతే. చూసారా ఎంత అందంగా ఉందో ఈ చోటు కదా? ఆలోచించండి, ఇది ఇప్పుడే ఇంత బాగుందంటే ఇక రాణి రత్నావతి టైంలో ఇంకెంత బాగుంటుందో. ఎంత అద్భుతంగా ఉండేది కదా? ఇదేమి ఫిల్మ్ సిటీలో కట్టిన సెట్ కాదు, అంతా తిరిగి చూడడానికి. ఈ చోటు శపించబడింది. డైరెక్టర్ గారు నీకంతా చెప్పారు కదా. అయినా ఏంటిది, నీ జుట్టు విరబూసుకుని ఉన్నావేంటి? దాన్ని వెంటనే కట్టు, కట్టు. ఇప్పుడు ఓకేనా? ఇదిగో ఇదే నీ డ్రెస్. త్వరగా వెళ్ళి డ్రెస్ మార్చుకో, షార్ట్ రెడీగా ఉంది, వెళ్ళు. ఈ అంకుల్ ఉన్నారే, పొట్టి పిరికివాడు. షూటింగ్కి వీళ్ళకి వేరే చోటే దొరకలేదా? అయినా ఇదంతా తెలిసి కూడా ఇంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు. లేదు. అరే అరే అరే, ఏం చేస్తున్నావు నువ్వు? పదండి పదండి, లేట్ ఏంటి ఈ అవుతుంది. మధ్య పదండి. ఎంత మర్యాద పెరిగిపోయింది. ఏంటి? ఇలా రండి. ఇలా నేను మీకు చెప్తానంతా. ఇక్కడ ఈ మార్కును చూసారా? ఇక్కడే నేను చెప్తాను చూడండి. ఉల్క, నువ్వు ఈ సీన్లో నీ గుర్రం పవన్ గురించి చాలా బాధపడుతుంటావు. నాకు నీ మొహంలో చాలా ఎమోషన్ కనిపించాలి. ఇక రెండోది, ఆ మార్షల్ ఉంది కదా, దాన్ని నువ్వు కొట్టాలనుకున్నావు చాలా కోపంగా. అర్థమైంది కదా? ఆ రెండు ఎమోషన్లు ప్లే చేయాలి, సరేనా? అర్థమైందా?
ఏమైంది దీనికి? రేయ్, వాళ్ళ దగ్గర ఉన్న లైట్ తీసేయండి. అక్కడ లైట్ అవసరం లేదు. లైట్ తీయమని చెప్తున్నానా? వినిపించడం లేదా? అసలు అక్కడ ఎవరూ లేరే. హ, రాత్రి ఒక పెగ్గ ఎక్కువగా తాగినట్టున్నాను. ఇలా చూడు సార్. లెన్స్ క్లీన్ చేయి. అలాగే సార్. సరే అయితే ఇక మొదలు పెడదామా? మళ్ళీ ఏమైందో తెలియడం లేదు. ఈ ప్రొడక్షన్ వాళ్ళకు 1,00,000 సార్లు చెప్పాను మంచి కెమెరా తీసుకోమని, కానీ డబ్బులకు ఒక కుర్తపడి చెత్త కెమెరాలు తీసుకొస్తాడు. నేను వెళ్ళి మానిటర్లో ఎలా ఉందో ఒకసారి చూసి వస్తాను. ఈ మానిటర్కి ఏమైంది? ఇది బాగానే ఉంది కదా. ఒకసారి రీస్టార్ట్ చేసి చూస్తాను. ఇప్పుడంతా బాగానే ఉంది. మానిటర్ కూడా బాగానే పనిచేస్తుంది. మరి ఏంటిది? మళ్ళీ ఏమైంది? రమేష్ గారు. ఏంటి దీపక్ గారు? సార్, మానిటర్లో ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది. నేనంతా చెక్ చేశాను, కానీ మీరు కూడా ఒకసారి చూడండి. అరే, నేనంతా చూశాను, మొత్తం బానే ఉంది కదా. అయ్యో, ఒకసారి రండి సార్. సరే, వస్తున్నాను. మీరు ఈ లోపు రిహార్సల్ చేసి చూసుకోండి, నేను ఇప్పుడే వస్తాను. ఈ కోట్ నిజంగా ఎంత బాగుందో కదా. అరే, పువ్వులు! ఇవి నిజంగా చాలా విచిత్రంగా ఉన్నాయి. నేను మా అమ్మ నాన్నలతో కలిసి ఇక్కడే ఉండిపోతే బాగుండు. అమ్మా నాన్నలతోనా లేక బాన్గఢ్లో ఉన్న దెయ్యాలతో కలిసి? You're so funny. భయపడ్డావు కదా? సార్, ఒకసారి మనం డైలాగ్ ప్రాక్టీస్ చెప్పు చెప్పు. ఇది నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు దీపక్. అసలు ఏంటి ఇదంతా? సార్, అదే నాకు అర్థం కావడం లేదు. దీపక్ సార్, లైట్ మీటర్ పాడైపోయింది. ఇంపాసిబుల్. అన్నిటినీ నేనే స్వయంగా చెక్ చేసి చూశాను. అన్నీ ఒకేసారి ఎలా పాడవుతాయి? ఇది బాన్గఢ్ కదా సార్, ఏవైనా జరగచ్చు. ఇలా చూడు, నువ్వు భయపడి అందరినీ భయపెట్టకు, సరేనా? సార్, నేను భయపడి చెప్పడం లేదు. ఇలా చూడండి సార్, చూడండి. ఇలా ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా సార్? ఇలా జరగడానికి కారణం ఏంటో మీరు చెప్పండి. ఈ స్ట్రెస్ ఇంకా భయంలో షూట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది దీపక్. అసలే మనకి టైం చాలా తక్కువగా ఉంది. ఈ రోజు లేట్ అయిందంటే టేప్ అందించడం చాలా కష్టం. డోంట్ వరీ సార్, నేను ఉన్నానుగా. పదండి, షూటింగ్ స్టార్ట్ చేద్దాం. అరే దీపక్! దీపక్! ఏంటి, ఏమైంది? దీపక్! దీపక్, త్వరగా నీళ్ళు తీసుకురండి. సంతోష్, త్వరగా తీసుకురా. ఏమైంది దీపక్? అరే సంతోష్! వెంటనే ఏమనిపించిందంటే చావు కళ్ళ ముందు ఉన్నట్టుగా అనిపించింది. అంతేకాదు, అప్పుడు నాకు ఒకవేళ నా కెమెరా లెన్స్లో ఒక్కసారిగా ఏదో స్పార్క్ వచ్చినట్టు అనిపించింది. ముందు నేను కెమెరాని సెట్ చేశాను. ఆ తర్వాత నేను మానిటర్ దగ్గరికి వెళ్ళాను. మానిటర్ని సెట్ చేసేటప్పుడు ఏ రూపం అయితే నేను కెమెరాలో చూశానో సేమ్ ఇమేజ్ నాకు మానిటర్లో కనిపించింది. బాన్గఢ్లో జరిగిన ఈ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పడానికి నా దగ్గర సాక్ష్యం అయితే ఏదీ లేదు, కానీ నేను నా జీవితంలో మర్చిపోలే నిజం ఇది. టెలివిజన్ ఎవరి కోసమూ ఆగదు. మీరు ప్రతిరోజు ఎపిసోడ్ చూడాలి అంటే మేము షూటింగ్ చేయక తప్పదు. ఆ రోజు కూడా మా పరిస్థితి అలాగే ఉంది. మేము మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. కానీ ఈసారి మా మనసులోనూ మెదడులోనూ ఎంతో భయం చోటు చేసుకుంది. అమ్మా, నువ్వెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? కెమెరాలో కాస్త ప్రాబ్లం వచ్చింది, అంతకంటే ఏం లేదు. ఏంటమ్మా, అయినా అసలు నేను మీకేమీ చెప్పకుండా ఉండాల్సింది. అరే, ఇక్కడ నేనేమైనా ఒక్కదాన్ని ఉన్నానా ఏంటి? ఇక్కడ నాతో చాలా మంది ఉన్నారు. త్వరగా వచ్చేసాయి. అమ్మా, సరే, త్వరగా వచ్చేసి నేను వెయిట్ చేస్తాను. నేను లాకెట్ వేసుకున్నాను. అవును, పూజ కూడా చేశాను. హ్యాపీ? గుడ్. అమ్మా, ఇప్పుడు నా షాట్ రెడీగా ఉందట. ఇక నేను వెళ్ళాలి. అమ్మా, ఒక్క నిమిషం.
నాకు ఇచ్చిన మాట గుర్తుంది కదా? వెరీ గుడ్. బాయ్ అమ్మా. అరే మళ్ళీ అవే పూలు. ఆ తాంత్రికుడు ఒక నూనె సీసాలో తన మంత్రాన్ని నింపి రాణికి ఇవ్వాలనుకున్నాడు. అలా చేస్తే రాణి తన వశమైపోతుందని. ఉల్కా, నువ్వింకా ఇక్కడే ఉన్నావా? అక్కడ షార్ట్ రెడీగా ఉంది, త్వరగా పద, అందరు వెయిట్ చేస్తున్నారు. నేను ఎలా మర్చిపోయానో నాకే తెలీదు. సారీ, నేను ఇప్పుడే వస్తున్నాను. సరే రా, త్వరగా రా. ఈ కోటని ఎంత చూసినా నాకు తనివి తీరడమే లేదు. ఎంత ప్రశాంతంగా ఉంది. రోలింగ్. అరే కాజల్, కాజల్ ఏమైంది నీకు? అరే కాజల్ ఏమైంది నీకు? ఏమైందమ్మా? అరే కాజల్, అరే ఎక్కడికి? బాగుంది. ఇప్పుడు ఆ గుర్రాలు చూసావా? ఏమైందమ్మా? ఇప్పుడు అవి మొరబెట్టినట్టు. అరే పట్టుకోండి వాటిని. కాజల్ ఏమైంది వాటికి? నేను చెప్పేది వినమ్మా. గుర్రాలు ఆపండి. ఏమైంది నీకు? కాజల్, అరే ఆగమ్మా. అయ్యా ఆగమ్మా కాజల్.
పట్టుకోండి పట్టుకోండి అరే ఆ గుర్రాలు పట్టుకోండి అయ్యా. పట్టుకోండి అయ్యా ఏమైంది వాటికి? అరే మీరు పట్టుకోండి అరే, పట్టుకోండి. అరే కాజల్ ఆపండి వాటిని. ఏమైందమ్మా? ఆగమ్మా అరే 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 అయిపోతున్నాయి పట్టుకోండమ్మా అరే. ఒక్క సెకండ్ అయినా లేట్ అయి ఉంటే ఆ గుర్రం నన్ను తొక్కేసి వెళ్ళిపోయేది. నిజంగానే ఏదో సినిమాలో వచ్చే సీన్లా అనిపించింది నాకు. అసలు నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అసలు నిజంగా అక్కడ ఏం జరిగిందనేది. హలో, సారీ అభిమన్యు, ఈరోజు నేను షూటింగ్ చేయలేకపోయాను. నాకు తెలుసు ఒకరోజు షూటింగ్ కోసం ఎంత నష్టం కలుగుతుంది అని నాకు బాగా తెలుసు. నేను అర్థం చేసుకోగలను, కానీ నిజానికి ఈరోజు మా అందరికీ జరిగింది ఎవ్వరూ మర్చిపోలేం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ రోజు రాత్రికే మేము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. అందరం బాగానే ఉన్నాం సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్ ఉల్కా ఎక్కడ కనిపించడం లేదు సార్. నేను తన కోసం రూమ్ లో గార్డెన్ లో అన్ని చోట్ల వెతికాను సార్. తను అసలు ఎక్కడ కనిపించడం లేదు. ఓరే దేవుడా, చూసారా సార్, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. అసలు మనం ఈ విషయంలో ఎందుకు తన గురించి ఆలోచించలేదు అనేది. ఎవరు తనను చూడలేదా? కానీ సార్ మనం హోటల్కి వచ్చిన దగ్గర నుండి అస్సలు తనను ఎవరూ చూడలేదు. అసలు చివరగా తనని ఎవరు చూశారు? సార్ షూటింగ్ దగ్గర తన కింద పడిపోయింది కదా సార్. ఆ తర్వాత నేను తనతో చెప్పాను నీ వెనకే తోడుగా వచ్చి నిన్ను దించుతాను అని, కానీ తను నా మాట వినలేదు. ఓ తను మై ఇంకా గాడ్. అక్కడే. అంటే దాని అర్థం ఉల్కా. నో అంటే ఉల్కా ఇంకా అక్కడే ఉందా? షిట్. పదండి. త్వరగా అందరూ. రాణి రత్నావతికి జై. చెప్పండి, మీకు నన్ను ఏమి చూపించమంటారు? నాకెంతో ప్రత్యేకమైన సుగంధాన్నిచ్చే నూనె కావాలి. అలాగేనమ్మా, మీకోసం నా దగ్గర అలాంటి ఒక నూనె ఉంది. నువ్వు చూపించే ఆ నూనె నాకు ఎంతో నచ్చాలి. ఏంటిదంతా? నేనెక్కడున్నాను? రాణి రత్నావతి. నువ్వా? ఆఖరికి మీరు ఇక్కడికి రానే వచ్చారు. వదలు! వదలు నన్ను! వదలు! వదలు! వదలు నన్ను! వదలు! వదలు! వదలు నన్ను! వదలు నన్ను! వదలమంటుంటే!
నాకు తనకేమన్నా అవుతుందేమో అని చాలా భయంగా ఉంది సార్. డోంట్ వరీ దీపక్, కొంచెం సేపట్లో మనం అక్కడ చేరుకుంటాం. అరే పోలీసులకు కూడా లైన్ కలవటం లేదే, నేను నమ్మలేకపోతున్నాను. నెట్వర్క్ కూడా లేదు. దీనివల్ల మనం ఉల్కతో మాట్లాడలేకపోతున్నాం. ఇంకా తనకి ఏమీ కాకూడదని అందరం ఆ దేవుణ్ణి ప్రార్థించాలి. ఆ, ఇంకా వేగంగా పోనివ్వండి. మనం దగ్గరకు వచ్చేసాం. ఉల్కకి ఏమీ కాకూడదు, అంతే. ఇదే కోరుకోండి. దుష్ట తాంత్రికుడా, నువ్వు నన్నెలా కనిపెట్టావు? ప్రతీక్ష, నేను ఎన్నో ఎన్నో యుగాలు సరైన సమయం కోసం ప్రతీక్షించాను. రాణి రత్నావతి, ఈ రోజు నీ అడుగు ఈ కోటలో పడేసరికి నేను పూర్ణ రూపాన్ని నీ వల్ల పొందగలిగాను. నా ప్రతీక్ష సంపూర్ణమైపోయింది. నువ్వు ఎప్పుడైతే ఈ నూనెను తాకావో నాకు నా ప్రతీక్ష యొక్క ఫలితం దక్కింది. రాణి, నన్ను వెళ్ళనివ్వు, నన్ను వదిలేయ్. తప్పకుండా మీకు తప్పకుండా ముక్తి లభిస్తుంది. కానీ నాలో రగులుతున్న అగ్నిజ్వాల పూర్తిగా చల్లారిన తరువాత ఏంటిదంతా? నన్ను వదులు, వదులు నన్ను. ఏంటిది? వదులు. వదులు నన్ను. వెళ్ళనివ్వు నన్ను. వదులు. వదులు, వదులు. నన్నేం చేయొద్దు. నన్ను వెళ్ళనివ్వు, దయచేసి నన్ను ఏం చేయొద్దు, ప్లీజ్. నన్ను వెళ్ళనివ్వు, నన్ను వదిలే, నన్ను వదిలే, నన్ను ఏం చేయొద్దు, కాపాడండి. అమ్మా. అరే సిమిర్, బండి ఎందుకు ఆపావు? ఏం జరిగిందో నాకు తెలియట్లేదు, దాని అంతటి కదే ఆగిపోయింది. ఇక్కడ దానంతటది ఏదీ జరగదు సార్. ఇక్కడ ఉన్న శక్తులు ఎలా కావాలనుకుంటే అలా జరిపిస్తాయి. Shit. ఏం జరుగుతుంది? ఏమైంది? మీరందరూ స్పీడోమీటర్ చూడండి. అరే, ఇలా జరుగుతుందేంటి?
రాణి రత్నావతి, రాణి రత్నావతి, రాణి దయచేసి నన్ను వదిలేయ్. నేను రాణి రత్నావతిని కాదు. నన్ను వదిలే ప్లీజ్. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. నన్ను వదిలే ప్లీజ్. ఎవరు నువ్వు? నేను రాణి రత్నావతిని కాదు. నన్ను వదిలే. చూడండి, నన్ను వదిలేయండి ప్లీజ్. నేను రాణి రత్నావతిని కాదు. అపార్థం చేసుకోకండి. నేను రాణి రత్నావతిని కాదు. ప్లీజ్ నన్ను వదిలేయండి. నేను రాణి రత్నావతిని కాదు. నేను మీకు ఏం చేశానని? ప్లీజ్ నన్ను వదిలేయండి. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయండి. सिंहासन हिल उठे राजवंशों ने धृष्टि तानी थी, पूरे भारत में आई फिर से नई जवानी थी, घुमी हुई आजादी की कीमत सबने पहचानी थी, तिरंगी को करने की सबने मन में ठानी थी, चमक उठी सन 57 में, चमक उठी सन 57 में वह तलवार पुरानी थी। ప్రతిరోజు గుడికి వెళ్ళేది, అక్కడ దీపం వెలిగించేది. తనకి ఒకే ఒక కోరిక, ఇక్కడ గుడి ఉంది, మెయిన్ గేట్ దగ్గర. పరిగెత్తులుగా పరిగెత్తు.
ఒకవేళ ఈ నూనె నా మీద పడిందంటే అనర్థం జరిగిపోతుంది. రాణి, ఇక నువ్వు నాదానివి కాక తప్పదు. ఎప్పటికీ నాదానివే. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. లేదు. లేదు. వద్దు వద్దు. వద్దు 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 వచ్చి చెప్పద్దు. వద్దు. అసలు నాకేమీ అర్థం కావడం లేదు. బయటికి వెళ్ళడానికి దారి ఎక్కడుంది? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? కాపాడండి ప్లీజ్. ఉల్కా 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 ఏమైంది ఉల్కా 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 పల్స్ బానే ఉంది. కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. భగవంతుని దయ వల్ల తనకేమీ కాలేదు. చాలా ఆశ్చర్యంగా ఉందండి. సూర్యాస్తమయం అయిన తర్వాత ఇంతవరకు ఇక్కడ ఎవరు బతికి బయటపడలేదు. హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. పదండి, త్వరగా తీసుకెళ్ళండి. లేపండి త్వరగా. తన శరీరం మీద ఎన్నో దెబ్బలు తగిలిన గుర్తులున్నాయి, కానీ తనకి సరిగ్గా గుర్తులేదు అసలు తనకి ఏమైంది అని. ఒకవేళ దాని గురించి మాట్లాడితే మొదట కంగారు పడి కళ్ళు తిరిగి పడిపోయేది. తరువాత కొంచెం కొంచెంగా తనకు అంతా గుర్తొచ్చింది. అసలు తనకు అర్థం కాలేదు తను ఈ కథలో భాగంగా ఎందుకు మారింది అని. అసలు తను బ్రతకటం నిజంగానే ఒక చమత్కారం అని చెప్పాలి. నేనొకటే చెప్పగలను, ఈ నిజం ఎలాంటిదంటే దీన్నెవ్వరూ నిరూపించలేరు. కానీ మాకు మాత్రం ఒక భయంకరమైన ఎక్స్పీరియన్స్గా జీవితాంతం ఉండిపోయింది. మా పారానార్మల్ ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారం
కొన్ని సంఘటనలు ఎంత పవర్ఫుల్గా ఉంటాయి అంటే అది జరిగిన ప్రదేశంలో దాని ప్రభావం ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. ఎవరికైనా ఆ ప్రదేశంలో ఏదైనా ట్రాజడీ జరిగింది అంటే వాళ్ళకి అస్సలు ముక్తి లభించదు. వాళ్ళ ఆత్మ అక్కడే బంధించబడి ఉండిపోతుంది. ఒకవేళ అదే పర్సనాలిటీతో మరొకరు ఆ ప్రదేశానికి వచ్చారు అంటే, లేదంటే ఇంతకు ముందు జరిగిన దానికి సమానంగా ఏదైనా సంఘటన జరిగితే అదే సంఘటన మళ్ళీ ఒకసారి జరిగే అవకాశం ఉంది. అక్కడ ఉన్న సూపర్ న్యాచురల్ పవర్స్ యాక్టివ్ అయిపోతాయి. ఈ సక్రియత ఉల్కరాణి రత్నావళి లాంటి బట్టలు వేసుకోవడం మొదలుకుని ఆ ఘటన యొక్క యానివర్సరీ జరిగేంత వరకు ఏవైనా జరగొచ్చు.